సౌమ్య, ఆ, ఒక మాట చెప్పు. ఎప్పుడు ఇలాగే గొడవ పడతా ఉంటే ఎలాగా? ఎప్పుడు దీనికి ఎండ్ అయ్యేది? ఎప్పుడు చూసినా గొడవ పడేదేనా? నేను అదే కదా జగదీష్ చెప్తా ఉండేది. ఉం. కొన్నిసార్లు నేను కరెక్ట్, నువ్వు రాను. కొన్నిసార్లు నువ్వు రా, నేను కరెక్ట్. ఆ? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కొన్నిసార్లు నేను కరెక్ట్, నువ్వు రాను. కొన్నిసార్లు నువ్వు రా, నేను కరెక్ట్. ఆ? నేను అదే చెప్తుంది జగదీష్. రెండు సేమే కదా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. జగదీష్, ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఏ అమ్మాయి? మా కాలేజ్ ఫ్రెండ్స్ సౌమ్య, చిన్నప్పటి నుంచి పరిచయం. కాలేజ్లో కూడా క్లోజ్ ఫ్రెండ్. అసైన్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉండాను. ఒకేసారి కొంచెం చదువుకుంటా ఉంటాం మేము అంతా, ఎగ్జామ్స్కి, ఇంటర్నల్స్కి అంతా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనిపించింది, అందుకే ఫాలో చేశాను. అంతే, ఇంకేం లేదు. నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, సారీ. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలిసాం కదా, కొంచెం రిలేషన్షిప్లో కూడా ఉన్నాం ఇప్పుడు. ఇది నా ఫేక్ ఐడి. సౌమ్య, ఆ, ఓ క్వశ్చన్ ఉంది సౌమ్య. చెప్పు. దేవుడు నీకు అందమైతే ఇచ్చాడు, కానీ తలలో బుద్ధినే పెట్టలేదు. కొంచెం కూడా బుద్ధి లేదు, ఎందుకలా? ఎందుకా? మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే. దానికి దీనికి ఏం సంబంధం సౌమ్య? నేను అందంగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నాకు బుద్ధి లేదు కాబట్టి నేను నీ పెళ్లి చేసుకున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను అందంగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నాకు బుద్ధి లేదు కాబట్టి నేను నీ పెళ్లి చేసుకున్నాను. ఆ? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అంటే అట్లా పెట్టేశారు, అన్నీ సెట్ చేసుకోవాలా, అన్నీ క్లీన్ చేయాలా. జగదీష్, అన్ని పనులు నువ్వే చేస్తే ఎలా జగదీష్? నాకు చెప్పు జగదీష్. ఆఫీస్కి వెళ్ళొచ్చావు, మరి ఇంట్లో కూడా అన్ని క్లీన్ చేస్తావు కదా. నాకు ఏదన్నా ఒక పని చెప్పు, నేను బోర్ అవుతాను. నాకు చెప్పు జగదీష్. నీకు ఈ పని చెప్పాలా? వద్దులే సౌమ్య, అన్నీ నేనే చేస్తాను. యు డోంట్ వరీ, ఓకేనా? రా, ఇక్కడ కూర్చుందరా. రా. వద్దులే జగదీష్, ఏదన్నా ఒక పని చెప్పు జగదీష్ నాకు. కూర్చున్నావా? ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పు. ఫ్యాన్ ఫుల్ డస్ట్ అయిపోయింది, ఫ్యాన్ క్లీన్ చేసేయి, ఓకేనా? నీకేమైనా మెంటలా? బుద్ధి ఉందా? ఆ తిరిగే ఫ్యాన్ ఎలా క్లీన్ చేస్తారు చెప్పు. ఎలా చేస్తారు చెప్పు. చెప్పాను కదా, అందుకే నువ్వేం పని చేయొచ్చు సౌమ్య, ఆరాంగా రిలాక్స్. నేను చేస్తాను, ఓకే? అన్ని పనులు నేను చేస్తాను, రిలాక్స్, ఓకే? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ సౌమ్య, ఏమైంది? కొంచెం నిద్రపోతున్నావు. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు జగదీష్. ఏం రోగం? సరే, ఏమైంది? నాకు ఈ నైట్ కల్లో మంచి స్క్రిప్ట్ గుర్తొచ్చింది జగదీష్. స్క్రిప్ట్? అది మార్నింగ్ లేచి రాద్దామని, ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అయ్యో ముద్దు, అప్పుడే రాసేసింటే అయిపోతుండే కదా నైటే. మరి నిద్ర పట్టదు కదా లేస్తే. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. చెప్పు. ఓకేలే, ఏమైతే ఏమి, మంచి స్క్రిప్ట్ అయితే దొరికింది కదా. ఏంటి ఆ స్క్రిప్ట్? మర్చిపోయాను. సౌమ్య, ఒక మాట చెప్పాలనుకున్నాను సౌమ్య. నేను కాశీకి వెళ్ళి పాపాలన్నీ కడిగేసుకొని వచ్చేయాలనుకుంటున్నాను సౌమ్య, ఏమంటావు? కాశీకి వెళ్ళి కడుక్కొని అన్ని పాపాలు చేసావా జగదీష్ నువ్వు? డబ్బులు బొక్క, అవేవో నాకు చెప్పు. నీ పాపాలన్నీ నేను కడిగేస్తానుగా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నల్లి కలిపెట్టాను రా. అదే నా ఆశ. హలో
ఏంటి అంత పెద్ద గొడవ అయిందా? ఎందుకు? ఆ ఒకేసారి కొట్టేసావా మీ ఆయన్ని? అలా కొడితే ఎలా నువ్వు? నేనైతే మా ఆయన ఎప్పుడు కొట్టలేదే నేను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తెలుసా, కొడితే గిన్నె నరకానికి వెళ్ళిపోతావు. అలా అంతా కొట్టకూడదు, డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావే. హస్బెండ్ దేవుడితో సమానం తెలుసా? అలా కొడితే ఎలా చెప్పు నువ్వు? ఇంకోసారి నువ్వు ఎప్పుడు అలా కొట్టకు, ఓకేనా? నేనైతే మా ఆయన మీద ఎప్పుడు చెయ్యవేయలేదు నేను. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. సౌమ్య ఒక్క నిమిషం వస్తావా సౌమ్య? ఏం జగదీష్, ఏం చెప్పు? ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఆఫీస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, కాల్ అంతా నొప్పిస్తుంది, కొంచెం కాల్ ప్రెస్ చేస్తావా సౌమ్య? ఓకే. అమ్మా అరే ఏంట్రా ఇది పెళ్ళమ్మా. ఓకే ఏదో అమ్మ అని కూడా అనుకుంటుంట, ఇలాంటి విషయాలు కూడా పెళ్ళమ్మా అనాలంట. ఏం లేదు సౌమ్య, ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్. మీ అమ్మతోనే నాకు ఇచ్చుకో కాలు, మరి నన్ను ఏం ఎందుకు లేదు. పిలిచావు? చెప్పు. పెళ్ళమ్మా సేవలేమో మాతో చేయించుకునేది, పిలిచేది ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. సౌమ్య ఒక డౌట్. ఏంటి డౌట్? పిల్లలు పుట్టకపోతే పిల్లల్ని దత్తత తీసుకుంటారు కదా, అలాగా పెళ్లి కాకపోతే పిల్లల్ని దత్తత తీసుకొచ్చా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పిల్లలు పుట్టకపోతే పిల్లల్ని దత్తత తీసుకుంటారు కదా, అలాగా పెళ్లి కాకపోతే పిల్లల్ని దత్తత తీసుకొచ్చా. జగదీష్, సౌమ్య కొంచెం బాదం తిని జగదీష్. బాదామా? ఎందుకు సౌమ్య? నీకు తెలివి తక్కువ అయిపోతాను జగదీష్, అన్నీ మర్చిపోతున్నావు. ఏం గుర్తుకుండడం లేదు నీకు. అవునా? ఏమి? నిన్న నాకు 10,000 ఇస్తా అన్నావు, ఇచ్చావా? లేదు, అలాగే వెళ్ళిపోయావు జగదీష్. నువ్వు నాకు ఇవ్వకోకుండా కొంచెం తిని బ్రెయిన్ తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. అవును, లాస్ట్ వీకెండ్ సండే 20,000 ఇచ్చాను. డీమార్ట్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి అన్నావు, దాంట్లో 10,000 బిల్ అయింది. ఇంకా 10,000 నీ దగ్గరే ఉండాలి కదా, అది ఇవ్వలేదు నాకు. ఎందుకు? అది ఎక్కడుంది? అవును, లాస్ట్ మంత్ మీ తమ్ముడు శరత్కి ఏమో అర్జెంట్ డబ్బులు కావాలని 50,000 ఇప్పించావు. 2 డేస్లో ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. మర్చిపోయింది నేను, ఇప్పుడు గుర్తొచ్చింది. అది ఎక్కడ డబ్బు? మరి ఇంకోటి, 10 years ముందు మా పెళ్ళప్పుడు బ్రాస్లెట్ ఇస్తా అన్నారు, ఉన్నలే తర్వాత ఇస్తానని చెప్పారు. ఎక్కడ అది? చాలే, చాలా గుర్తొచ్చేసింది నీకు, ఎక్కువ అయిపోయింది బాదం తిని. చాలే తే. అయ్యా, తింటే మెమరీ వచ్చింది, అడిగితే తప్ప. ఇలా ఉంది, నీకు కూడా ఇట్లేనా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేస్తున్నావు సౌమ్య? చదివిస్తున్నాను జగదీష్. మరి ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందేమో అని ఆలోచిస్తున్నాను జగదీష్, భయం వేస్తుంది నాకు. ఎందుకలా? నేను చదివిస్తున్నాను కదా, దానికోసం. డిప్రెషన్. సౌమ్య ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను జగదీష్. నీకు ఒకటి చెప్పనా? చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళు పనాముకి 10,000 ఇస్తున్నారంట జగదీష్. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఉండు, ఏం తక్కువ చేశాను నీకు? వాడు 10,000 కాకపోతే 20,000 పెట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తావా ఏంటి? నేను సంపాదించడం లేదా? నేను చూసుకోవడం లేదా? ఏం ఆలోచిస్తావా? ఏం పిచ్చిదానా? అది 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 ఏం ఛే. నేనేం చెప్తున్నాను, ఏం మాట్లాడుతున్నాడు? సౌమ్య, నువ్వు అలా పని చేసేది నేను చూడలేకపోతున్నాను సౌమ్య. అబ్బో, నేనంటే ఎంత ప్రేమ జగదీష్ నీకు. అలా ఏం లేదు, లోపలికి వెళ్ళి చేసుకో ఆ పని, లేదంటే నేను పక్కకి వెళ్ళిపోతా. చూడలేకపోతున్నాను నిన్ను, అర్థమైందా? రే
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ಏನು ಗುರು ಇದು ಹಿಂಗಿದೆ? ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ವಿಡಿಯೋ ಯಾಕೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ನನಗೆ ಮಾರ್ನಿಂಗ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಏನಿದೆ ಅಂತ. ಏನು ಗುರು ಇದು ಹಿಂಗಿದೆ? ಇದನ್ನು ಹೆಂಗೆ ಕುಡಿಬೇಕು? ಹಾಂ ಸೌಮ್ಯ, ಏನಿದು? ಅದರಲ್ಲಿ ಏನು ಹಾಕಿಲ್ಲ. ಹಾಂ, ಕೊತ್ತಿಮೀರೆ, ಪುದೀನ, ಲೆಮನ್ ಅಷ್ಟೇ. ಕೊತ್ತಿಮೀರೆ, ಪುದೀನ, ಲೆಮನ್. ಡಿಟಾಕ್ಸ್ ಜ್ಯೂಸ್. ಯಾವ ದನಗಳಿಗೆ ಕುಡ್ಸೋದು ನನಗೆ ಕುಡ್ಸಕತ್ತಿ. ಹೆಲ್ತಿ ನೋಡಂತಡಿ ಎಷ್ಟು ಹೆಲ್ತಿ ಐತೆ. ನೋಡು, ಜೀವನದಾಗ ಉಳಿದಿರೋ ಅಲ್ಪ ಸ್ವಲ್ಪ ಸಂತೋಷ ಏನಾಯ್ತು, ಆ ಸಂತೋಷ ಕೂಡ ಇದರಿಂದ ಎಂಡ್ ಆಗ್ಬಿಡ್ತೈತೆ ನೋಡು. ಒಳ್ಳೆ ಕಾಫಿ, ಶುಗರ್ ಡ್ರಿಂಕ್ಸು ಅಂಥವೆಲ್ಲ ಕುಡಿಯೋದು ಬಿಟ್ಟು ಇದು ಏನಿದೆಲ್ಲ? ಹಾಂ, ಹೆಲ್ತಿ ಗೊತ್ತಾ? ಅವೆಲ್ಲ ಕುಡಿಬೇಡ್ದು. ಆಯಿತು ಫ್ರೆಂಡ್ಸ್, ಡೈಟ್ ಆಯಿತು ಕುಡಿಯೋಣ, ಇನ್ನೇನು ಮಾಡೋಕ್ಕಾಗತ್ತೆ, ತಪ್ಪಿದ್ದಲ್ಲ. ಹೇಳೋದು ನೀವು ಕುಡೀರಿ, ಡಿಟಾಕ್ಸ್ ಆಗಿ, ಓಕೆನಾ? ನಿಜ, ಇದು ಕರೆಕ್ಟ್ ಐತೆ ಇಲ್ಲ? ಕರೆಕ್ಟ್ ಐತೆ ಇಲ್ಲ? ಅದು ಚೆನ್ನಾಗೈತೆ, ಮತ್ತೆ ಫೀಲ್ಸ್ ಗುಡ್. ಬಟ್ ನೋಡಿದ್ರೆ ಕುಡಿಯೋಂಗಾಗಲ್ಲ, ಬಟ್ ಕುಡಿದ್ರೆ ಓಕೆ, ಟ್ರೈ ಮಾಡ್ಬೋದು అనిಸುತ್ತೆ. నిమ్ము కూడా చియర్స్. సౌమ్య, నాకు ఒక డౌట్ ఉంది సౌమ్య. ఏం చెప్పనా? ఇన్ కేస్ నేను కిచెన్లో వెళ్ళి వంట చేసేస్తే చెఫ్ అయిపోతానా? లేదు. బండలన్నీ తుడిచేస్తే పని మనిషి అయిపోతానా? లేదు. నేను ఇంట్లో పైపులు కరెక్ట్ చేసేస్తే ప్లంబర్ని అయిపోతానా? లేదు. అయితే ఇప్పుడు ఏంటి? లేదు కదా. అలా అయితే నేను మీ ఫ్రెండ్తో డేట్కి వెళ్తే బాయ్ ఫ్రెండ్ ఏం అవ్వను కదా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? నేను మీ ఫ్రెండ్తో డేట్కి వెళ్తే బాయ్ ఫ్రెండ్ ఏం అవ్వను కదా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. సౌమ్య, ఎలాగో లేచావు కదా, ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎలాగో కూర్చున్నావు కదా, కొంచెం కాల్ ప్రెస్ చేయవా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్లీజ్. వచ్చిందండి వయ్యారి. బుద్ధుందా లేదా నీకు? కొంచెమన్నా నాన్న పడుకున్నాడు ఇక్కడ, డిస్టర్బెన్స్ అవ్వదా చెప్పు? నువ్వు అలా ఆడుకుంటే ఎలా? పో పక్కకు పో. సారీ, నీకు డిస్టర్బెన్స్ అవుతుందని వాడికి తిట్టి పంపించాను. ఓకే, నువ్వు పడుకో. సారీ, ఓకేనా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. సౌమ్య, చాలా రోజులైంది రీల్స్ చేయలేదు. రీల్స్ చేద్దామా ఈరోజు? నేను చేయను జగదీష్, రాను. ఎందుకు సౌమ్య, ఏమైంది? వద్దు జగదీష్, నేను చేయను. బిజీ ఉన్నాను సౌమ్య, అందుకే రీల్ చేయలేదు. ఈరోజు చేద్దాం, ఇప్పుడు చేద్దాం, ఓకేనా? రుకో జరా సబర్ కరో. తల కాయలు అంటించుకున్నాను జగదీష్, నేను చేయను. పో. తల కాయలు అంటించుకుంటే రీల్ చేయకూడదా? బాగా కనిపించాలి కదా, ఇలా ఉంటే చూడు అలా. ఓకే, అందుకే నేను రాను. ఓకే. జగదీష్, కొన్ని సామాన్లు రాశాను, పట్టుకొచ్చేసి జగదీష్. నువ్వు రాసావు? ఏం రాసావు? ప్రసన్న పప్ప? అది ప్రసన్న పప్పు కాదు, పచ్చి శనగపప్పు. ఇదేంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు. ఏంటి జగదీష్, అది కూడా చెప్పాలా నీకు? ఎలకల? ఎలకలు కాదు, యాలకులు. యాలకులు? అప్పుడప్పుడు కిచెన్లో వస్తే తెలుస్తుంది జగదీష్ నీకు. భలే ఉంది అబ్బా. పామాయిల్ మొన్ననే తెచ్చాం కదా, ఏమి మరి ఎందుకు పామాయిల్? కరెక్ట్గా చదువు, పామ్ ఆయిల్ కాదు, ఫినాయిల్.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ అట్లా కూడా రాస్తారా? ఐశ్వర్య ఏమి? ఐశ్వర్య కాదు, ఆశీర్వాద్ ఆట. చిన్నప్పుడు చదువుకోలేదా తెలుగు? నీలాంటి వాళ్ళ వల్లే తెలుగు అంతరించిపోతాను జగదీష్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నేర్చుకోలేదా చిన్నప్పుడు నువ్వు? నాలంటాడు. ఇలాంటి వాళ్ళ నుంచే తెలుగు అంతరించిపోతాంది. ఓకే తెస్తాం. తీసుకురా. ఐశ్వర్య ఐశ్వర్య కాదు, ఆశీర్వాద్ ఆట. ఓకే